హలో, ఎలా ఉన్నారండి? ఈరోజు గోధుమ పిండితోటి బొబ్బట్లు తయారు చేసుకుందామా? తయారు విధానం: పావు కేజీ గోధుమ పిండి, ఒక 4 అవర్స్ నానబెట్టిన సగ్గుబియ్యం, ఒక 2 స్పూన్లు పెరుగు, కొబ్బరి పౌడరు, ఒక పావు కప్పు శనగపప్పు, ఒక పావు కప్పు పెసరపప్పు, ఒక స్వీట్ పొటాటో, ఒక క్యారెట్, మనకు కావాల్సినంత బెల్లం, మనం ఎంత తింటామో అంత, 3 యాలక్కాయలు. ఇప్పుడు ఇవన్నీ బాయిల్ చేసుకున్నా కుక్కర్లో పెట్టి చల్లారినాక వీటిని మెత్తగా చేసుకుంటే పూర్ణం అవుతుంది అన్నమాట. ఇప్పుడు పెరుగు, ఈ సగ్గుబియ్యం కలిపి మిక్సీ పెట్టుకొని పిండి కలుపుకోవాలి. దానిలో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసుకొని పిండి కలుపుకుందామా. ఇప్పుడు అవన్నీ ఉడకబెట్టాయి కదా, స్వీట్ పొటాటో, క్యారెట్, శనగపప్పు, పెసరపప్పు అన్నీ లైట్గా ఉడకబెట్టుకొని మిక్సీ పట్టుకున్నానండి. పట్టుకొని బెల్లం వేసుకొని ఇప్పుడు ఇవన్నీ బాయిల్ దగ్గరకు రానివ్వాలి. పోతంగా పిండి కోసం దగ్గరకు వచ్చాక మధ్యలో తిప్పుకుంటూ దగ్గరకు వచ్చాక ఇలాచీలు వేసుకోవాలి. ఇలాచీలు కొట్టనమాట, కొట్టేసుకున్నా. అవుతుంది, దగ్గరకు వస్తుంది. ఇప్పుడే వచ్చే ముందులా డ్రై కొబ్బరి పౌడర్ వేసుకుంటే బాగుంటుంది, మంచిగా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. నేను మైదా పిండి తీసుకోలేదు కదా, గోధుమ పిండి అయితే గట్టిగా ఉంటుందని దానిలో 4 అవర్స్ సగ్గుబియ్యం నానబెట్టి పెరుగేసి మిక్సీ పట్టుకొని గోధుమ పిండి వేసి కలుపుకున్నాను అనమాట. చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది అట్లా కలుపుకుంటే, చాలా మంచిగా ఉంది. గోధుమ పిండిలో పెరిగింది అనుకోమాకండి, చాలా బాగుంటుంది. చేస్తే మీకు కూడా తెలుస్తుంది. చూడండి, ఇలా ముద్దలు చేసుకొని పెట్టుకున్నాం అనమాట. చాలా సాఫ్ట్గా అయినాయి చూడండి, మంచిగా మెత్తగా దగ్గరగా. ఇప్పుడు ఒక సిల్వర్ ఆయిల్ లాంటివి తీసుకొని ఆయిల్ రాసుకొని చేసుకోవాలి. ఇప్పుడు ఎంత సాఫ్ట్గా ఉన్నాయి చూడండి, నీట్గా. మనం మైదా పిండి దాయినట్టు తాగుతాను, అస్సలు మైదా పిండి వేయలేదు నేనైతే. మొత్తం ఆ పిండి మల్టీగ్రెయిన్ గోధుమ పిండి అనమాట. దీంట్లో పెరుగు వేయటానా సగ్గుబియ్యం వేయటానా చాలా సాఫ్ట్గా మంచిగా మెత్తగా వస్తుంది అన్నమాట. చేతికి కూడా బాగా సాగుతున్నాయి చూడండి. చూడండి ఎంత మంచిగా నీట్గా వస్తున్నాయో, చాలా బాగా గాలింది. నాకు ఎర్రగా గాలటం ఇష్టం అనమాట. ఎర్రగా గాలి చేసిన నేను మంచిగా. చూడండి, అసలు గింత కూడా బయటికి వెళ్ళలేదు, ఎంత నీట్గా ఉన్నాయో, మెత్తగా ఉన్నాయి చాలా. మీరు కూడా కావాలంటే ఇలా చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి.